హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రీరామనవమి రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా 3 దీపాలు వెలిగించాలి. ఈ ఏడాది శ్రీరామనవమి పండుగ ఏప్రిల్ 17వ తేదీ బుధవారం రోజున వచ్చింది. శ్రీరామనవమి పండుగ నాడు సీతారాములకు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. అలాగే సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఈ శ్రీరామనవమి పండుగ రోజున శ్రీరాముని ఎలా పూజించాలి అనే విషయం తెలియదు. మరి ఈ శ్రీరామనవమి పండుగ రోజున రాముల వారిని ఎలా పూజిస్తే పుణ్య ఫలితం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే మీ సపోర్ట్ వలన మేము మరిన్ని వీడియోలను మీ ముందు ఉంచగలము. శ్రీరామనవమి రోజున స్త్రీలు ఉదయమే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పండుగ రోజున స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయడం వలన మీకు అదృష్టంగా వరిస్తుందని పండితులు సూచిస్తున్నారు. అలాగే నీటిలో 2 లవంగాలను వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. ఈ పండుగ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. స్నానం చేసిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. కాబట్టి శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం సమయంలో అభిజిత్ ముహూర్తంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున శ్రీరాముల వారికి చేసే పూజ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించాలి. ఉదయ తిథి ప్రకారం పూజ చేసుకోవటానికి శుభముహూర్తం కేవలం 2 గంటల 35 నిమిషాలు మాత్రమే ఉంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల మధ్యలోనే పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. కాబట్టి పండుగ రోజున ఉదయం ఇంటిల్లిపాదిరి మీ ఇంటి దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి. ఆలయానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తరువాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి. సీతారాముల వారి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. తరువాత రాముల వారి పటాన్ని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించాలి. రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పూలన్నా చాలా ఇష్టమట. మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి. ఇలా సీతారాముల చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక 11 తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో శ్రీరామ అని రాసి రాములవారి ఫోటో ముందు ఉంచండి. అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఆ అక్షింతలను కూడా సీతారాముల వారికి పటం ముందు ఉంచి పూజ చేయండి. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది దగ్గర అష్టదళ ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి. అప్పుడే మీరు చేసిన పూజకు 100% ఫలితం దక్కుతుంది. శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ రోజున చేసే పూజలో దేవుని నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించండి. పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ కోరిక కోరుకొని దేవుని ముందు గంట కొట్టాలి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా శ్రీరాముల వారి దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది. పూజ గది పూర్తయిన తర్వాత చివరగా పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకొని 5 ప్రదక్షిణలు చేయండి. అలాగే సాయంత్రం సమయంలో కూడా స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలో తప్పకుండా 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాములవారి ఫోటో ముందు వెలిగించండి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా మొత్తం 3 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలనే రామజ్యోతులు అని అంటారు. ఈ 3 దీపాలలో మొదటి దీపం శ్రీరాముల వారికి, రెండవ దీపం తన ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి, అలాగే 3వ దీపం రాముల వారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామికి అంకితం చేయాలి. దీపారాధనకు వాడే ఈ 3 ప్రమిదలు మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలను కూడా వాడొచ్చు. అలాగే ఆవు నెయ్యితో మాత్రమే రామజ్యోతులను వెలిగించండి. ఎందుకంటే 3 దేవతలకు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఈ 3 దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి. ఈరోజు పూజలో
2 వత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలగాలంటే 3 వత్తుల దీపం పెట్టాలి. ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోవాలంటే 4 వత్తుల దీపం మంచిది. సంపదల కోసం 5 వత్తులతో వెలిగించాలి. విద్యాబుద్ధులు కావాలంటే 6 వత్తుల దీపం శ్రేయస్కరం అని పండితులు చెప్తున్నారు. ఇక శ్రీరామనవమి రోజున మనం చేసే పూజకి పుణ్య ఫలితం పొందాలంటే ముఖ్యంగా ఈ రోజున చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే శ్రీరామనవమి రోజున మాంసాహారం మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాలి. ఈ పండుగ వేళ జుట్టు కత్తిరించుకోకూడదు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. చెడు ఆలోచనలు మనసు నుంచి తీసేయాలి. అందరితో ప్రేమగా ఉండాలి. అబద్ధం చెప్పకూడదు. కోపాన్ని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదు. ఎవరికీ హాని తలపెట్టే పనులు చేయవద్దు. శ్రీరామనవమి రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు. రాముల వారి అనుగ్రహం మన ఇంటిపైన ఉంటే ఏ కష్టాలు లేకుండా తరతరాలు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తాయి. కాబట్టి శ్రీరాముని అనుగ్రహం కావాలంటే శ్రీరామనవమి రోజున శక్తివంతమైన కొన్ని రామమంత్రాలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జపించాలి. ఈ పండుగ రోజున పూజ పూర్తయిన తరువాత శ్రీరామ అని 3 సార్లు జపం చేస్తే విష్ణు సహస్రనామం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. రామనామంలో అమృతం ఉందని అంటారు. మీకు ఏ కష్టం వచ్చినా శ్రీరామ అని 3 సార్లు పలికితే చాలు, మీకున్న కష్టాలు అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయట. ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులైనా తొలగిపోతాయి. కాబట్టి శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించాలి. ఇలా చేస్తే హనుమంతుడి ఆశీస్సుల వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి అలాగే ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.